సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున కలయికలో వచ్చిన సినిమా కూలీ బాక్సాఫీస్ దగ్గర కందిన హైప్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే దేవ రజనీకాంత్ తన టీంతో అజ్ఞాతంలో బ్రతుకుతూ ఉంటాడు. దేవ ప్రాణ స్నేహితుడు రాజశేఖర్ సత్యరాజ్ చనిపోతాడు. అయితే రాజశేఖర్ది సహజ మరణం కాదని హత్య అనే దేవ కనిపెడతాడు. ఇంతకీ రాజశేఖర్ ను హత్య చేసిన దేవలో అతన్ని పట్టుకోవడానికి దేవా ఏం చేశాడు? ఈ మధ్యలో సైమన్ నాగార్జున పాత్ర ఏమిటి? సైమన్ చేసే బిజినెస్ ఏంటి? ఆ బిజినెస్ దేవా ఎలా అరకట్టాడు? ఈ క్రమంలో దయాల్తో దేవా ట్రాక్ ఏంటి? దయాల్ చేసిన క్రైమ్ కి రాజశేఖర్ మరణానికి ఉన్న సంబంధం ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇంకా ప్లస్ వన్ సెషన్కి వస్తే దేవగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులు మాత్రం ఓలు తొలగించారు. పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ సూపర్ స్టార్ మెప్పించారు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్ చూపిస్తూ రజనీ నటించిన విధానం ఆకట్టుకుంటుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ లో మరియు తన స్టైలిష్ లుక్స్ తో రజనీకాంత్ చాలా బాగా నటించాడు. విలన్ గా నటించిన నాగార్జున తన పాత్రలు ఆకట్టుకున్నారు. నాగు లుక్ కూడా బాగుంది. ఇక రైతు పాత్రలు నటించిన ఉపేంద్ర, అమీర్ ఖాన్ లు కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యారు. మరో కీలక పాత్రలు నటించిన సోబిన్ షాహిర్ కూడా చాలా బాగా నటించాడు. కూతురు పాత్రలో శృతి హాసన్ ఒరిగిపోయింది. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ బాగుంది. జూనియర్ ఎంజీఆర్, మోనిషా బ్లెస్సీ, రజితారాములతో పాటు మిగిలిన నటినట్లు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ రాసుకున్న యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అలాగే ఆయన క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి. ఇంకా టెక్నికల్ టీం విషయానికి వస్తే లోకేష్ కనగరాజ్ దర్శకుడిగా ఈ సినిమాకి న్యాయం చేసిన ట్రెజర్స్ గా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. నిజానికి ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన కథనం మీద ఇంకా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచంద్రన్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో నేపథ్య సంగీతం చాలా బాగుంది. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. ప్రతి సన్నివేశాన్ని కెమెరామెన్ బాగా విజువలైజ్ చేశారు. ఎడిటింగ్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ లో కొన్ని సహజ సీన్స్ ను ట్రిమ్ చేసుకుంటే బాగుండేది. సినిమాలోని కళానిధి మారని నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇక ఫైనల్ గా చూసుకుంటే కూలీ అంటూ భారీ తారాగణంతో వచ్చిన ఈ చిత్రంలో రజనీకాంత్ నటన, నాగార్జున విలనిజం, ఉపేంద్ర, అమీర్ ఖాన్ గెస్ట్ అపియరెన్స్ మరియు యాక్షన్ సీన్స్ బాగున్నాయి. కానీ సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్ లో ఆ కాన్ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. ఓవరాల్ గా సూపర్ స్టార్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.